బిర్యానీ రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో రూ. 100 ఉంటది. అదే బిర్యానీ 5 స్టార్ హోటల్‌లో 500 ఉంటది. బిర్యానీ ఎక్కడన్నా ఒకటే. యాంబియన్స్‌కి రేట్ మారిపోద్ది. స్వీట్లు మామూలు అట్టపెట్టెలో పెడితే ఒక రేట్ ఉంటాయి. అదే కవర్ ప్యాకింగ్ చేసి గిఫ్ట్ ప్యాకింగ్‌లో చేస్తే ఒక రేట్ ఉంటాయి. యాంబియన్స్‌కి రేట్ మారిపోద్ది. అలాగే మీ ఊర్లో ఉన్న స్కూల్‌లో ఫీజు 20,000 ఉంటది. కార్పొరేట్ స్కూల్‌లో ఫీజు రూ. 1,00,000 ఉంటది. చదువు ఎక్కడైనా ఒకటే. కానీ యాంబియన్స్‌కి రేట్ మారిపోద్ది. మేము ఇలా చేయడంలో తప్పులేదు. ఎందుకంటే మాది వ్యాపారం. కానీ వాళ్ళు అలా చేయడం తప్పే. ఎందుకంటే విద్య అనేది వ్యాపారం కాదు. విద్య అనేది విజ్ఞానం. అయితే విద్యను వ్యాపారంగా మార్చడంలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు బాగా సఫలీకృతమయ్యారు. ఎలా అంటే భయపెట్టి. అది కూడా ఎలా భయపెట్టారంటే, ఇప్పుడు ఒక ఇంట్లోకి కొంచెం క్షుద్రశక్తులు ఉన్నోడొచ్చి, ఇంట్లో దుష్టశక్తి ఉందండి, దాన్ని పారదోలాలి, లేకపోతే ఇంటి యజమాని డా అన్నాడనుకో, ఇంట్లో వాళ్ళు అల్లిపోతారు. అయ్య బాబోయ్! 50,000 తీసుకొని కొంచెం పూజ చేసి పెట్టండని. అలాగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో తల్లిదండ్రులు మళ్ళీ ఎలా ఇంజెక్ట్ చేశారంటే, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్‌లో, ఈ రోజుల్లో ఇంత కాంపిటీషన్‌లో మీ పిల్లలు నెగ్గాలంటే, మీ పిల్లలు బతకాలంటే, 6వ తరగతి నుంచి ఐఐటీ చదివించాలంటే, లేకపోతే ఆళ్ళు ఎలా బతుకుతారు ఈ కాంపిటీషన్‌లోని అని అల్లబడేశారు తల్లిదండ్రులని. తల్లిదండ్రులు అల్లిపోయారు. బాబోయ్! అదే నిజమేమో, పోనీ 50,000 తీసుకొని మా పిల్లోడికి ఐఐటీ నేర్పించండని. అది పక్కా మోసం. ఎందుకంటే ఐఐటీ అంటే ఏంటి? 6వ తరగతిలోనే 8దో తరగతి పాఠాలు చెప్పాడు. ఇప్పుడు ఒక బాతుంది. అది రోజుకో గుడ్డు పెడుతుంది. దాన్ని రోజుకో గుడ్డు పెట్టనివ్వాలి. దాన్ని పొట్ట కోసి లోపల ఉన్న గుడ్లన్నీ తీసేస్తానంటే ఎంత మూర్ఖత్వమో, 6వ తరగతి చదివే పిల్లోడిని 6వ తరగతి చదవనివ్వాలి. ఆడికి 8దో తరగతి పాఠాలు చెప్పేత్తానంటం కూడా అంతే మూర్ఖత్వం. ఆడి మీద అధిక భారం ఎడేత్తే ఎవడు చదవగలడు? చదువుతాడు. ఎవడో ఒకడుంటాడు. ఆడు 6వ తరగతిలో కూడా 10వ తరగతి పాఠాలు అర్థం చేసుకోగలిగినోడు. 100 మందిలో ఒకడుంటాడు. ఆడు చదివినప్పుడు ఈడెందుకు చదవడు అంటే, కోతి చెట్టెక్కుద్ది. ఏనుగును కూడా అది ఎక్కినప్పుడు నువ్వు ఎందుకు ఎక్కలేవంటే, ఎక్కలేదు. ఎవరి టాలెంట్ ఆడిది. నేను ట్రైనింగ్ చేసి ఏనుగును కూడా చెట్టెక్కించేస్తానండి అంటే, నమ్మేంత పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. నమ్మించే పరిస్థితుల్లో ఆళ్ళున్నారు. ఆళ్ళు నమ్మింతారు. ఆళ్ళది వ్యాపారం. మీరు ఆలోచించాలి. అలాగే అసలు యాక్చువల్‌గా చదువంటే, మీ ఊర్లో 9 గంటల నుంచి 4 గంటల వరకు చెప్పే స్కూల్‌లో చదువు ఎలా ఉంటదో, కార్పొరేట్ విద్యా సంస్థలో పొద్దున్న 6 నుంచి సాయంకాలం 6 దాకా చెప్పే చదువు కూడా అలాగే ఉంటది. జస్ట్ ఆళ్ళు షో ఆఫ్ చేస్తారంతే మీకు. ఇంగో మేము ఇంత టైం చదివించేస్తున్నాం అని షో ఆఫ్ చేస్తారు. ఎందుకంటే డబ్బుల కోసం. ఈ షో ఆఫ్ ఎలా ఉందంటే, మీ పిల్లల్ని తీసుకెళ్ళి వక్తృత్వం, వ్యాసరచన పోటీలు పెడుతున్నారు. వక్తృత్వం అంటే ఎలక్యూషను. వ్యాసరచన అంటే ఎస్సే రైటింగు. ఎలక్యూషను అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి ఆళ్ళంతట ఆళ్ళు మాట్లాడడం. ఈళ్ళేం చేస్తున్నారంటే కార్పొరేట్ విద్యా సంస్థలోళ్ళు ఏదో ఒక టాపిక్ పిల్లలతో చదివించేసి, బట్టి పట్టించేసి, స్టేజ్ ఎక్కి ఆళ్ళతో మాట్లాడించి, వీడియో తీసి తల్లిదండ్రులకు పెడుతున్నారు. తల్లిదండ్రులు అయ్య బాబోయ్! మా పిల్లోడు స్టేజ్ ఎక్కేసి మాట్లాడేసాడని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకుంటున్నారు. ఇదంతా వాళ్ళ బిజినెస్ టెక్నిక్. ట్రాప్ చేశారు మిడిల్ క్లాస్ తల్లిదండ్రులని. అంటే మేమేం ట్రాప్ చేయలేదండి. ఆళ్ళే వచ్చి కావాలని జాయిన్ అయ్యారండి అంటే జాయిన్ అవుతారు. ఎందుకంటే ఒక పిల్లోడు క్లాస్‌లో బూట్లేసుకుంటున్నాడనుకోండి. క్లాస్‌లో పిల్లలందరూ బూట్లేసుకుంటున్నారనుకోండి. ఓ పిల్లోడు అమ్మ మా క్లాస్‌లో అందరూ బూట్లేసుకుంటున్నారమ్మా నాకు బూట్లు లేవంటే తల్లి తల్లడిల్లిపోద్ది. నా పిల్లోడు ఎవరి ముందు తక్కువ కాకూడదు. నీకు బూట్లు కొంటాను నాన్న అని ఆళ్ళ అవసరమైతే ఆ పూట తినడం మానేసైనా సరే పిల్లోడికి బూట్లు కొంటారు. అలాగే అమ్మ మా క్లాస్‌లో అందరూ ఐఐటీ సెక్షన్‌లో కూర్చుంటున్నారమ్మా అంటే, ఒక 20,000 ఎక్స్‌ట్రా అయితే అయింది నాన్న. నువ్వు కూడా ఐఐటీ సెక్షన్‌లో కూర్చో. మా పిల్లోడు ఎవరి ముందు తక్కువ కాకూడదు. ఒక గంట ఎక్కువ కష్టపడతాం అని వాళ్ళ తలకి మించి, వాళ్ళ స్థాయికి మించి అవసరమైతే అప్పులు చేసి పిల్లల్ని ఐఐటీ సెక్షన్‌లో కూర్చోబెడుతున్నారు. ఇదంతా మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల మీద అధిక భారం. ఇది కార్పొరేట్ విద్యా సంస్థలకే వ్యాపారం. విద్యను వ్యాపారం చేశారు. విద్య అంటే విజ్ఞానం. దీంట్లో చాలా అంశాలుంటాయి. సామాజిక చైతన్యం, మానసిక వికాసం, అన్ని కలగలిపిన వ్యక్తిత్వం. అయన్నీ ఇప్పుడు నేను చెప్పినయి ఏమి ఐఐటీ ఎగ్జామ్స్‌లో రావు. అందుకని మేము అయన్నీ నేర్పమండి. మేము ఐఐటీలో వచ్చి నేర్పుతామండి అని ఆళ్ళంటున్నారు. ఓహో! అదే నిజమైన చదువేమో అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పొద్దున్న 6 నుంచి సాయంకాలం 6 దాకా చదివితేనే అది పెద్ద చదువేమో అనుకుంటున్నారు. ఆడికేమో పొద్దున్న టిఫిన్ బాక్స్, మధ్యాహ్నం లంచ్ బాక్స్, సాయంకాలం స్నాక్స్ బాక్స్, బాక్సులు, బుక్స్ మూటలు మోసిపోడులాగా నడ్డి మీద పడేసి పంపేస్తున్నారు స్కూల్‌కి. చదువు ఆడతా పాడతా చదువుకునే వయసులో ఆడతా పాడతానే చదవాలి. పొద్దున్న 9 నుంచి సాయంకాలం 4:30 వరకునే చదవాలి. అంతకు మించి ఎక్స్‌ట్రా చదివించేదంతా కేవలం డబ్బుల కోసం. అది వాళ్ళ వ్యాపార దృక్పథం. నా వీడియో 1,00,000 మంది చూస్తున్నారు. అందులో 1000 మందన్నా తల్లిదండ్రులు ఉంటారేమో. అందులో ఒక్కళ్ళైనా మారతారేమో. ఆళ్ళ పిల్లల్ని ఆడతా పాడతా చదువుకొనిస్తారేమో అనే ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కళ్ళైనా మారితే అదే సంతోషం. విద్య అంటే విజ్ఞానం. విద్య అంటే ఉద్యోగం కోసం చేసే పోరాటం కాదు. ఒకవేళ ఆడికి ఉద్యోగమే వచ్చిందనుకోండి, సరే ఉద్యోగం వస్తే రేపొద్దున ఏ సమస్య ఉండదా? మనిషి జీవితమే సమస్యలమయం. ఏదో సమస్య వస్తది. ఆ సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సింది మానసిక ధైర్యం. ఉద్యోగం వస్తే చాలు జీవితం సెటిల్ అయిపోయినట్టే అనుకుంటున్నారు. మరి మానసిక ధైర్యం, వ్యక్తిత్వ వికాసం అయన్నీ ఏం అక్కర్లేదండి. అయి అక్కర్లేదు అనుకోబట్టే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్తానండి. మీ పిల్లోడు బాగా చదివి సెటిల్ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అయిపోయాడని మీరు అనుకుంటున్నారు. బాగా మంచి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న ఉద్యోగస్తుల దగ్గరికెళ్ళి మీ డ్రీమ్ ఏంటని అడిగి చూడండి. ఎదవ ఉద్యోగాలు చేయలేకపోతున్నాను మానేసి మా ఊరు వెళ్ళిపోయి టీ కొట్టెట్టుకుంటాను అంటున్నారు. సగం మంది ఉన్నారు అలాంటోళ్ళు. 100లో 50 మంది ఉన్నారు. మా ఊరు వెళ్ళిపోయి టీ కొట్టెట్టుకుంటానండి వాళ్ళు. అంటే ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్టని మీరు ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఉంటేనే సెటిల్ అయినట్టని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఆ రెండిట్లో ఏది నిజమనేది కూడా ఒకసారి ఆలోచించండి. ఈ విషయం తల్లిదండ్రులు గుర్తించి దానికి తగ్గ చర్యలు తీసుకుంటే అదే సంతోషం. జై హింద్.